చట్టానికి ఎవ్వరూ అతిథులు కాదండి. చట్టం తన పని తను చేసుకుపోద్ది. ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రిగా ఉన్నటువంటి విడదల రజనీకి ఈ విషయం తెలియకపోవడం నవ్వు వస్తుంది. తనంగా నీ పిఏ మీద ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ ముద్దాయి అతను ఇప్పుడు ఆ ముద్దాయిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినప్పుడు ఎందుకు వెళ్ళలేదు? ఆ నోటీసులు ఇచ్చినప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వస్తే అయిపోయేదిగా. మాకు అలా వద్దు. ప్రభుత్వం మీద నిందలేసేయాలి, పోలీసుల మీద నిందలేసేయాలి. అది వదిలేసి పోలీసులేమో టీడీపీ కార్యకర్తలు అంటావు. శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని కారుకి అడ్డం పడిపోయి పంపులు కాడ కొట్లాడినట్టు నా బిందు నిండనివ్వండి, ఇదేంటి నా బిందు నిండకుండా మీ బిందు ఎలా పెడతారు అని కొట్లాడినట్టు కొట్లాడుతున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్ రజని? నువ్వు ఒక ఎమ్మెల్యే, మాజీ మంత్రి, అంత హుందాతనాన్ని నువ్వు చూపించినట్టయితే బాగుండేది పోలీసుల దగ్గర. పోనీ మీరు నోటీస్ ఇచ్చినప్పుడు వెళ్ళలేదు, పోలీసులు వచ్చారు, అప్పుడైనా అతన్ని సరెండర్ చేసి ఆ ముద్దాయిని అప్పచెప్పి తర్వాత మీరు వెళ్తే ఒక హుందాగా ఉండేది. కేవలం పబ్లిసిటీ కోసం, జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు కోసం మేము ప్రజల్లోకి ఈ విధంగా ప్రభుత్వం మీద బురద జల్లేసి ఉమెన్ కార్డు వాడేస్తున్నాం. మరి గతంలో అమరావతి మహిళా రైతులు కనిపించలేదమ్మా? బట్టలు కూడా చించేసి ఎలా ఈడ్చుకెళ్ళి మరి వ్యానుల్లో పడేశారు. అప్పుడు కూడా వాళ్ళు మహిళలు కాదా? టీడీపీకి సంబంధించిన మహిళా నాయకుల్ని, కార్యకర్తల్ని అరెస్టులు చేసి అర్ధరాత్రి ఎత్తుకుపోయారు. అప్పుడు వాళ్ళు మహిళలు కాదా? ఇప్పుడు నీ ఒక్కదానికి మహిళా కార్డు ఉపయోగిస్తున్నావా? సిగ్గుండాలి కాస్తైనా విడుదల రజని.